పరిస్థితి పేదల పరిస్థితి పేదల పరిస్థితి పెద్దవాళ్ళు ఉన్న చూస్తారు కానీ పేదలకు ఎవరు చూడరు. మీరు ఇప్పుడు వచ్చారు ఒక బాట అన్ని సంవత్సరాలు బట్టి ఇప్పుడు వచ్చారు మీరు, అప్పుడు లేవు, ఇప్పుడు వచ్చారు. మీరు ఎందుకు వచ్చారు? ఒక మాట నేను చెప్పింది నేను మీడియా మీ కష్టాలు తెలుసుకోవడానికి వచ్చా. అప్పుడు లేని ఇప్పుడు ఎందుకు వచ్చారు? అప్పుడు వచ్చాం, అప్పుడు రాలే, నాకు తెలుసు. నువ్వు చూసుండవు కానీ ప్రతిసారి వస్తాం మేము. 4-5 సార్లు చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఏమున్నాయి సమస్యలు? నా సమస్యలు అయితే కాంగ్రెస్ కానీ ఏ ప్రభుత్వం వచ్చినా ఎవడు మా పేదలకు ఎవరు చూడరు. ఇప్పుడు ఏమనుకుంటున్నాం మరి ఇప్పుడు జూబ్లీ మా పేదలకి రోడ్లు కానీ ఏది దేనిలు కానీ మా పేద కష్టాలు సుఖమైనా చూడాలా. అదే చూసారే ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది కదా, మరి ఎవరు గెలుస్తారు? ఎలక్షన్ వస్తే ఎవరికి వేసేస్తాము, ఎవరికి వేసేస్తాము, ప్రభుత్వం ఎవరికి వేయడం కాదబ్బా. ఇప్పుడు ఎవరున్నారు? టీఆర్ఎస్ ఉందా, బీజేపీ ఉందా, కాంగ్రెస్ ఉందా? ఒక మాట, కాంగ్రెస్ కానీ అప్పుడు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ అప్పుడు ఉంది. అప్పుల 2019 సంవత్సరం అప్పుడు వదిలేవే. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు వచ్చాడు, ఇప్పుడు చేసి వచ్చాడా? 10 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఎవడైనా చేసిరా? ఏం చేయలేదు. మార్పు ఎవడే ప్రభుత్వం ఆడే చేస్తారు, వాళ్ళు కడుపు ముంచుకొస్తారు. మా పేదలకు ఎవరు తీసుకోడరు. అదే ఇప్పుడు ఏం కావాలి మరి మీకు? మాకు ఇవన్నీ రూట్లన్నీ మంచిగా చేయాలి. చేస్తారు మరి. ఇప్పుడు 3 ఉన్నారు, బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది, టీఆర్ఎస్ ఉంది, 4 ఉన్నారు. ఎవరు చేస్తారు? అలా చేయాలా? అరే మరి అట్లా కాదే, నాకు అర్థం కావట్లే. ఇప్పుడు గతంలో టీఆర్ఎస్ చేయలేదు కదా, చేయలేదు అంటున్నావు కదా నువ్వే. మరి ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, చేస్తుందా? అది కూడా చేయరు. మరి ఇప్పుడు ఏంటి? మరి మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినా ఏం చేద్దాం? ఇప్పుడు ఎలక్షన్ వస్తే ఆరు గెలుస్తారు, చేస్తారు, చేయడం నాకు నమ్మకపోతే కాదు. ఇప్పుడు మరి ఎవరి మీద నమ్మకం ఉంది నీకు? నాకు ఉండి ఓటు వేస్తాను. ఎవరికి వేస్తావు? నేనా కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఏ చేస్తాను. అట్లా కాదే, నువ్వు డిప్లొమాటిక్ మాట్లాడుకో. నువ్వు ఎట్లా అనుకుంటావు?